తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు మినహా మిగతా విషయాలు అనుకున్నట్లుగానే ఉంటాయి. ఉన్నతాధికారులతో జరిపే చర్చల వలన లాభపడతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాలు ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం అన్ని విధాలుగా మంచిది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించి ఆశించిన లాభాలు అందుకుంటారు. వ్యాపారపరంగా మీరు కష్టపడి సాధించి నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రభుత్వపరమైన లీజులు, లైసెన్సులు సాధించడం గాను మీరు చేసే ప్రయత్నాల్లో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి. స్వయం కృతాపదాల వల్ల పదే పదే చోటు చేసుకోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలు, అందుకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే రుణ సంబంధమైన విషయాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం శూన్యంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించడం, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన విలువైన వస్తువులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. కలిసొచ్చే అవకాశాలను అందిపించుకోగలిగితే లాభపడతారు. కాకపోతే అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. సంతాన విద్యా విషయంలో ఆర్థిక శ్రద్ధ కనబరుస్తారు. వారి ఉన్నతికి మీరు చేయాల్సిన విధి విధానాలు సక్రమంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు తప్పకపోవచ్చు. స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్నపాటి చికాకులు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. అయినా మీరు స్థిరాస్తుల విషయంలో కొంత మెలకువతో ఉండడం మరింత మంచిదని చెప్పదగిన సూచన. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యానికి ఇష్టపడరు. ఈ వారం అతి ముఖ్యమని భావించిన వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. మొండితనంతో ముందుకు వెళ్తే కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని అనుకోని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం మలుచుకుంటే జీవితాన్ని మరో కోణంలో చూడగలుగుతారు. మీ ఉన్నతికి సోపానంగా భావించి శ్రద్ధతో చేస్తే తప్పకుండా మీరు ఊహించిన దానికన్నా ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో రొటీన్ సంతకాల విషయంలో జాగ్రత్తలు అవసరం. రహస్యమైనటువంటి చర్చలు జరిగే చోట కొత్త వారి చోటు కల్పించడం వలన ప్రయోజనాలకు ముప్పు వాటిల్ల సూచనలు ఉన్నాయి. ఒక సందర్భంలో మంచికి పోయి చెడ్డవారు అవుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. కష్టపడకుండానే ఫలితాలు రావాలనుకునే వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించే వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు బ్లూ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ